బుడమేరు వరదకు ముఖ్య కారణం ఆక్రమణలే. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపై ఆపరేషన్ బుడమేరు చేపడతామని, ఆక్రమణలన్నీ తొలగించి మళ్లీ వరద రాకుండా చేస్తామని ప్రకటించారు. ఒకవైపు తెలంగాణలో చెరువుల్లో ఆక్రమణలన్నీ తొలగిస్తూ హైడ్రా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా ఒక నది, కాలువ, చెరువు ఏదైనా నీటి ప్రవాహం డిజైన్ చేసిన దానికి అనుగుణంగా వెళ్లకుండా కట్టడాలు కట్టి లేఅవుట్లు వేసి ఆక్రమిస్తే ఆ నీటి ప్రవాహం ఇలాగే భారీగా వచ్చినప్పుడు వరద తప్పదు. హైదరాబాద్ లో వరదలకు అదే కారణం, నేడు బుడమేరు వరదలకు కూడా అదే కారణం. మరి ఇంత క్లియర్ గా వ్యవహారం కనబడుతుంటే నది క్యాచ్మెంట్ ఏరియాలోనే ఉంటున్న చంద్రబాబు సంగతి ఏంటి? అవును, లింగమనేని గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. గతంలో వాటికి నోటీసులు ఇచ్చినప్పుడు అదే చెప్పారు. ఆ పేరుతోనే ప్రజావేదికను జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూల్చేశారు. తరువాత అన్ని కూల్చేస్తారని అనుకున్నారు. కానీ ఆ అక్రమ కట్టడాల్లో చాలా మంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు. దీంతో జగన్ రహస్య మిత్రులుగా ఉన్న కాషాయ నేతల లాబీ చేసి జగన్ ను ఆపేశారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్లు కూడా యజమానులు తెచ్చుకున్నారు. ఇంత రచ్చ జరిగాక చంద్రబాబు ఇల్లు మారతారని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆయన అదే నివాసంలో కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అక్కడే ఉంటున్నారు. వరదలకు ఆక్రమణలు కారణమని చెబుతూ ఒక సీఎం గా ఉండి చంద్రబాబు అక్కడే ఎలా ఉంటారనే ప్రశ్న వస్తుంది. అసలు చంద్రబాబుకు డబ్బులు కరువా, ఇళ్లు కరువా? కావాలంటే అమరావతి సెక్రటేరియట్ కు వెళ్లే దారిలోనే మరో ఇళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అలా చేయటం లేదు. అదేమంటే అమరావతిలో అన్ని నిర్మాణాలతో పాటు సీఎం నివాసం కూడా ప్లాన్ లో ఉంది. అది అయ్యాకే షిఫ్టింగ్ అనే మాట వినిపిస్తుంది. అది కూడా నది పక్కనే ఉంటుందని అంటున్నారు. అంటే ఎక్కడ ఉన్నా బాస్ నది పక్కనే ఉంటారన్నమాట. అమరావతిలో సీఎం ఆఫీసు సైతం కిటికీలో నుంచి నది కనపడేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఇలా ఆయన కోరిక సెంటిమెంట్ ప్రకారం ఉంటున్నారనేది క్లారిటీ వస్తుంది. ఇది ఆయన ఇష్టం. కానీ రూల్స్ పాటించడం జనానికి చెప్పేటప్పుడు మనం మార్గదర్శిగా ఉండాల్సిన అవసరం ఉన్నా సీఎం గా ఉండి ఇలా కరకట్ట కింద ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదనే చర్చ చాలా గట్టిగానే నడుస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.